వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం ముజాహిద్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం జోరందుకుంది. ప్రతి ఇంట దేశ్ముఖ్ చంద్రభూపాలరావును స్వాగతిస్తున్నారు. ఇక దేశ్ముఖ్ చంద్రభూపాలరావు వారి కుటుంబం ప్రభుత్వ స్కూల్ కోసం, ఎస్టీ హాస్టల్ కోసం 3 ఎకరాల భూమిని ఇస్తారని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. అంతేకాకుండా ముద్రాజ్ భవనం కోసం 100 గజాల భూమిని ఫ్రీగా ఇచ్చారు. ఇక గ్రామంలోని ప్రజలకు ఎంతో సేవ చేసినట్లు తెలిపారు. ఇక ఈ సేవను గుర్తించి గ్రామ ప్రజలు తమను మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ప్రజలకు తెలిపిన ఓట్లు అడిగేందుకు ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. నేను గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి వాటిని అమలు అయ్యే విధంగా నేను సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే ఆ పథకాలన్నీ మన గ్రామంలో అమలు అయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి తోడ్పాటుతో ఆయన నిధుల నుంచి గ్రామాన్ని అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేశాను. అలాగే ఇంద్రమ్మ ఇండ్లు చాలా గ్రామానికి అవసరం ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను. నా అభివృద్ధిని నేను చేసే పనులను చూసి నాకు ఓటేసి నన్ను గెలిపించగలని మనవి చేస్తున్నాను. గతంలో మా అన్నగారైన ప్రభాకర్ రావు గారు గ్రామంలో ప్రైమరీ స్కూల్కు 3 ఎకరాల దానం చేసిండు. అలాగే మేము రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామంలో సబ్స్టేషన్, మోడల్ స్కూలు,